రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సజీవుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఉదయకాలము మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని భద్రపరిచినందుకు, మీ సహాయము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయా, ఈ రోజున నాయన మేము క్షేమంగా ప్రయాణించగలిగాము తండ్రి. అది మీ కృపను బట్టే సాధ్యమై ఉన్నది నాయన. అపాయము ప్రమాదము తాకకుండా భద్రపరిచారు తండ్రి. మాకు కావలసిన ప్రతి విధమైన అవసరతను అనుగ్రహించారు. బలముతోనూ శక్తితోనూ జ్ఞానముతోనూ మమ్మల్ని నింపారు తండ్రి. ఈ రోజున మా పనులలో కూడా మాకు దీవెనలను దయచేశారు ప్రభువా. స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా ఈ రాత్రి సమయమందు మీ పాద సన్నిధిన మేమందరము చేరి కుటుంబంతో కలిసి స్తుతించుకునే, ప్రార్థించుకునే బహు గొప్ప అవకాశము దయచేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎన్నిక లేనివాడు బలమైన జనము అగును అని యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనము ద్వారా ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్నారు. ఎవరైతే తృణీకరించబడిన వారిగా ఈ రాత్రి కాలంలో ఉన్నారో, ఎవరైతే తండ్రి అవమానించబడుతున్నారో, నిందించబడుతున్నారో, ఉపయోగం లేని వారు అని వారిని అనేకులు తండ్రి అవహేళన చేస్తూ ఉన్నారో, వారిని మీరు బలమైన జనముగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు. వారందరినీ తండ్రి గొప్పగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో అటువంటి బిడ్డలు తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా, అయా వారు తండ్రి మీ పైన నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని జీవిస్తూ ఉండగా నాయన వారిని బలమైన జనముగా మార్చండి. అనేకుల ఎదుట వారిని తండ్రి గొప్పగా అద్భుతంగా లేవనెత్తమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో అయా, ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అయా, వారి యొక్క ప్రతి ఆలోచన, వారి యొక్క ప్రతి కలవరము, వారికి ఉన్న ప్రతి భయము అన్ని కూడా మీకు తెలుసు నాయన. వాటిల్లో నుంచి ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, అనారోగ్యము చేత బాధించబడుతున్న వారు ఉన్నారు ప్రభువా, దర్శించండి. హాస్పిటల్స్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో, ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితుల్లో నాయన, భయంకరమైన వ్యాధులతో పీడించబడుతున్న పరిస్థితుల్లో అనేకులు ఉన్నారు నాయన. మొర్రబెడుతున్నాము, మీరే జవాబు దయచేయండి, స్వస్థత దయచేయండి. అయా, ఎంతో మంది బిడ్డలు హార్ట్ ప్రాబ్లమ్స్ తో కలవరబడుతున్నారు. ఎంతో మంది బిడ్డలు లంగ్స్ ప్రాబ్లమ్స్ తో భయపడుతున్నారు. కిడ్నీ సమస్యలతో తండ్రి బలహీనులుగా మారిపోయారు. లివర్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు తండ్రి, విడిపించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అయా, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా విడుదల అనుగ్రహించండి నాయన. మంచి అర్హుదలను వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా, మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి. కంటి సంబంధమైన పరిస్థితి నుంచి విడుదల అనుగ్రహించండి. అయా, నోటి సంబంధమైన, చెవి సంబంధమైన వ్యాధుల నుంచి, అయా బలహీనతల నుంచి విడిపించండి తండ్రి. అయా, చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు, రక్త సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు, వారికి కూడా విడుదల అనుగ్రహించండి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. కండరాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, ఎవరైతే తండ్రి ఎముకల సమస్యలతో, ఆర్థరైటిస్ తో ఉన్నారో వారికి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన, PCOD సమస్యల నుంచి దూరపరచండి ప్రభువా. అదే రీతిన బీపీలు, థైరాయిడ్స్, షుగర్స్ అన్ని కూడా మీ కృపను బట్టి నార్మల్ గా అయా ఉండడానికి కృప దయచేయమని, అయా ఎవరైతే అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారో వారందరికీ కూడా విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాము. అయా, మానసికమైన రుగ్మతల నుంచి ప్రతి ఒక్కరికి యేసునామంలో స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అదే విధంగా కోర్టు కేసుల్లో ఉన్నారు, ఆ కోర్టు కేసుల నుంచి ప్రతి ఒక్క బిడ్డను విడిపించండి తండ్రి. గర్భఫలం లేని ప్రతి ఒక్కరును అయా మీరే ముట్టమని, మూసుకుపోయి ఉన్నటువంటి ఆ గర్భమును యేసునామంలో తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా వివిధ దేశాల్లో ఉంటున్నారు నాయన, వారి యొక్క ఉద్యోగ వ్యాపార చదువులను అన్నిటినీ ఆశీర్వదించండి. అయా, ఇమిగ్రేషన్స్ విషయంలో, వీసా ఇంటర్వ్యూస్ విషయంలో ప్రతి బిడ్డకు సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన నాయన, ఎవరైతే కుటుంబంలో కలతలతో, గొడవలతో ఉన్నారో ఆ గొడవల నుంచి విడుదల దయచేయండి.
ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి. మారు మనసు లేని చెడు అలవాట్ల చేత తండ్రి ఉంటున్న ప్రతి బిడ్డకు యేసు నామంలో మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు నాయన, వారందరూ కూడా సురక్షితముగా క్షేమముగా ఉండే కృప దయచేయండి తండ్రి నాయన. అదే విధంగా గృహముల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. వాటన్నిటినీ మీరే వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా వివాహాల విషయాల్లో మీ కృప దయచేయమని, ఆ ఘనమైన కార్యమును మీరే జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కూడా మంచి జాబ్ బిడ్డలు పొందుకునే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను వారి కుటుంబములను ప్రత్యేకముగా ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. మేము అందరము కూడా అలసిపోయిన దేహములతో ఈ రాత్రి కాలంలో సేద తీరబోతూ ఉండగా మా అందరికి మంచి నిద్ర దయచేయండి. ఆయా నిద్రలేమి, పీడకలల సమస్యలతో ఎవరు బాధించబడకుండా, దురాత్మ క్రియల చేత, దొంగల వలన, శత్రువుల వలన ఎవరు కూడా తండ్రి సమస్యలు ఈ రాత్రి కాలంలో ఎదుర్కొనకుండా మీ యొక్క అగ్ని కంచ ప్రతి బిడ్డ గృహము చుట్టూ దయచేయమని, మరలా ఉదయకాలాన్నే మేమందరమును సజీవులుగా చేరి మీ ముఖదర్శనము చేసుకొని మీ నామాన్ని స్తుతిస్తూ మీకు ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.